మమ్మ కావాల్సిందేనా? ఇది ఒకటే చూపిస్తున్నాం మా ఫ్రెండ్కి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో, చూపిస్తా చూడు. ఇంతకు ముందుకు చెప్పాను కదా వాచ్ హిస్టరీ ఎలా చూడాలి అని చెప్పి, అందులో మనకి న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ అండ్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. మనం ఎలా అయినా సార్ట్ చేసి చూసుకోవచ్చు. ఆల్ డేట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. పాస్ట్ వీక్ అంటే మనం లాస్ట్ వీక్ ఏమేమి రీల్స్ చూసామో అవి, లాస్ట్ మంత్లో చూసిన రీల్స్ అన్నీ వస్తాయన్నమాట. డేట్ రేంజ్ సెలెక్ట్ చేస్తే మనకి స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డేట్స్లో మనం ఏ రీల్స్ చూసామో కూడా కనిపిస్తాయి. ఇలా ఏ పర్టికులర్ డేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుసా. తాడు కన్ఫర్మ్ దిగింది. ఏంటమ్మా ఏమన్నా డౌటా? ఏం లేదు మా ఫ్రెండ్ ప్రతిసారి డిలీట్ ఆప్షన్ అడతాడు మా ప్రతి దాంట్లో. ఓకే, డిలీటే కదా. టాప్ రైట్ కార్నర్లో ఉన్న సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏ రీల్స్ని అయితే డిలీట్ చేయాలి అనుకుంటున్నామో ఆ రీల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయాలి. చేసుకొని కింద రిమూవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే, రిమూవ్ మీద క్లిక్ చేస్తే అంతే, వాచ్ హిస్టరీలో నుంచి రీల్స్ డిలీట్ అయిపోతాయి. అంతే, సింపుల్. మా బంగారు తల్లి. ఇంతకీ లాస్ట్ వీక్ అసలు నువ్వు అమ్మాయి మూవీ రివ్యూస్ ఇచ్చిన రీల్సే లేవు. అయిపోయి